హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. బీరకాయ, టమాటా, బీరకాయ టమాటా తెల్లపుట్టండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. తెల్లపుట్టండి. తెల్లపుట్టు అంటాం, రేపుట్టు అంటాం. ఇవన్నీ ఇలా కోసేసుకుని పెట్టుకోవాలి. అన్నీ రెడీ చేసుకుని తెల్లపుట్టు శుభ్రం చేసుకుని వేడి నీళ్ళు కాసి దాంట్లో పోయాలి. పోసి కొంచెం కలిపితే కొంచెం వేడయ్యాక తీసేయాలి. ఆయిల్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని మూడు స్పూన్లు వేసాను నూనె. 3 స్పూన్లు నూనె వేసి నేనైతే ఈ విధంగానే వండుతానండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ప్లీజ్ అండి, ప్లీజ్ ఓట్ చేయండి. కొత్తగా పెట్టుకున్న ఛానల్ ఇది, రిక్వెస్ట్ చేస్తున్నాను. సపోర్ట్ చేయాలి మీరు. ఉల్లిపాయ వేసాను, పసుపు వేసాను, ఉప్పు పసుపు ఎందుకు వేస్తామంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. తొందరగా కలర్ వస్తాయి. చూసారు? తెల్లపుట్టు వేసాను. అది ఉల్లిపాయ ముక్కలు వేపుకుంటేనే బాగుంటుంది, లేకపోతే బాగోదు. కమ్మగా వాసన ఉంటుంది. చూసారా? మేము అలాగే వండుకుంటాం. సపోర్ట్ చేయాలి మీరు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు మీరు. అంటే కొత్తగా మాట్లాడతాను కదా, కొంచెం నోరు తిరగదు, కొంచెం భయంగా పచ్చిమిరపకాయలు వేసాను. చూసారా? కూర చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. అలాగే టమాటా వేసాను. కాంబినేషన్ బాగుంటుంది, చూడండి ఒకసారి మీరు. చాలా బాగుంటుంది. చూసారా? అలా తిప్పు లేదనుకో మాడిపోద్ది. బీరకాయ వేసి కలుపుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు. సబ్స్క్రైబ్ చేసుకోండి.
కొత్తగా పెట్టాను కదా. కామెంట్ రూపంలో కామెంట్ ఇవ్వండి నాకు. మీరు కామెంట్ ఇచ్చారనుకో మీకు రిప్లై ఇవ్వడానికి బాగుంటుంది. మీ కూరలు బాగున్నాయా బాగోలేదా అని చెప్తే బాగుంటుంది. చూసారా, బీరకాయ తిప్పాను. కారం కారం వేస్తున్నా. మీరు చేసుకుని చాలా బాగుంటుంది కూర ఇది. దోసకాయలు వేసుకోవచ్చు, వంకాయలు వేసుకోవచ్చు, బెండకాయలు వేసుకోవచ్చు. పొట్టిది రేయి పొట్టు. మరి మీరు ఏమంటారు నాకు తెలియదు కదండి. ట్రై చేయండి మీరు. చెప్పండి, కామెంట్లో పెట్టండి. అందరూ పెద్దోళ్ళు అయిపోరు కదండి ఫస్టే. చిన్న చిన్నగా చేస్తే కదండి. అలాగే చిన్న చిన్నగా తర్వాత తర్వాత బాగా మాట్లాడతారు. చూసారా, కూర బాగా వచ్చింది. ఇంకంతే అండి, అలాగే ఉంటుంది కూర. బాగా ఎగరాలి, ఎగిరితే టేస్ట్ వస్తుంది. చూసారా, పొట్టు ఎక్కువ వేసాను కదా, అందుకు బాగుంది. అంటే నీళ్ళు ఉన్నాయి లేవని అలా చూస్తాను నేను. కొన్ని నీళ్ళు ఉన్నాయి కదా, అప్పుడు కంప్లీట్ చేస్తాను. ఆ నీళ్ళు కంప్లీట్ అయిపోయాక అప్పుడు దింపేసి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఒకసారి మీరు ట్రై చేయండి. ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి. అయిపోయింది. నూనె చూసారా పైకి వచ్చింది. అంతే. ఇదే విధంగా వండుకున్నారనుకో చాలా బాగుంటుంది కూర. ఏదో ఆశ చూపించాలి మీకు అని, అందుకే లైక్ చేస్తారని ఆశతో ఉన్నాను. లైక్ చేయాలి, మీరు సపోర్ట్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ రూపంలో కామెంట్ ఇవ్వాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ అండి, ఓట్ చేయండి ప్లీజు. థ్యాంక్ యూ అండి. బాయ్.